పచ్చిదైతే ఇప్పుడు వేయండి, ఇప్పుడు వేస్తాం. ఇప్పుడు వేసేయండి, కోస్తాం. ఇదంతా ఉడికినప్పుడు గసగసాలు. మేమైతే సమ్మర్ కదా అలా బయటకు వచ్చామన్నమాట పీతలు పడ్డానికి. చూడండి ఎలా ఉందో, మా చెల్లి చూడండి ఎలా కూర్చొని ఉందో. దానికి ఏం తెలియక అలా కూర్చొని ఉంది. ఇటు మా మమ్మీ వాళ్ళేమో అంటే వంట చేస్తున్నారనమాట. ఇది మష్రూమ్ కర్రీ అనమాట. బంగారు బాబు దొరికిందని చెప్పాలా? మాకు బంగారు బాబు దొరికిందనమాట. ఇదిగోండి ఇది ఫిష్ అనమాట. అది మష్రూమ్కి మేము తెచ్చుకున్నాము. ఇదిగోండి అన్నీ రెడీ చేసుకున్నాం. ఇదిగోండి ఫిష్ బాగా చేస్తున్నాము. అది రియల్ ఫిష్ కాదు, అబద్ధం. మా చెల్లి చాలా జోక్ చేస్తుంటుంది అనమాట. ఇది పీతలు అనమాట. చూడండి అంత తెచ్చుకొని పిక్నిక్ లాగా విహారయాత్ర లాగా మేము తెచ్చుకొని, ఇదిగోండి అరటి ఆకులు విహారయాత్ర లాగా తెచ్చుకొని. చూడండి మజ్జిగ. మా చెల్లి చూడండి ఎలా ఉందో. చూడండి మష్రూమ్కి అయితే మూత పెట్టేశారనమాట. ఇదిగోండి టమాటా అంతా వేస్తారు. కర్రలాగా దొరుకుతాయి అన్నమాట. చూడండి ఇప్పుడు మనం అంతా పెట్టేసుకున్నాం. ఒక్కసారి అలాగ మనము చెల్లికి చూడండి పీతలతో ఎలా ఆడుకుంటుందో. చూడండి కర్రతో ఇలా కూర్చొని ఆడుకుంటుందో. డాడీ అన్నమాట. కర్రలు చూడండి ఎలా మోసుకొని వస్తున్నారు. ఎక్కడి నుంచి మోసుకొని వచ్చారో తెలీదు. చూడండి కొండల్లో నుంచి కర్రలు తెస్తున్నాను, వంట చేసుకుంటున్నాం. ఇది ఒరిస్సా గెడ్డ అన్నమాట. చూస్తున్నారు కదా ఎలాగుందో. చూడండి మొత్తం క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎండకి చాలా. అక్కడేమో వంటలు చేసుకుంటున్నాం. ఇక్కడ పక్కన దగ్గరలో చెరువులో పీతలు పట్టి చేపలు పట్టి బంగారు బాబు దొరికిందండి. చూస్తున్నారు కదా. చూడండి ఇదిగోండి మొత్తం అది మొత్తం చెరువు అనమాట. చూస్తున్నారు కదా. మేము అల్లల్లో అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చేపలు ఇక్కడేమో పీతలు దొరికాయి. అల్లలోతుకేమో ఫిష్ బంగారు బాబు దొరకడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా ఎంత విశాలంగా సౌండ్ భలే వస్తుంది. మనము మష్రూమ్ వేసుకోవడం జరుగుతుంది. మష్రూమ్స్ వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాం. ఇలా వచ్చిందనమాట. చూడండి అక్కడ ఎలా కూర్చున్నారు మా డాడీన. మూత అయితే పెట్టేసుకున్నాం. ఇంటి నుంచి అంతా తెచ్చుకున్నాము. కారం, ఉప్పు, మసాలా, కర్రలు అంతా తీసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత బాగుందనమాట. ఇదిగోండి చూడండి చింతపండు. ఇదిగోండి పులుసు ఇంతలా వచ్చింది. మా తేజ చెల్లి ఏమో నాకు పులుసు వద్దు ఫ్రైయే కావాలని పేచి పడుతుంది. కింద పడేసారు. ఇప్పుడు మా సారు, మా డాడీ, మేడం, మమ్మీ, మేడము ఇక్కడ చూపిస్తాను. మా ముగ్గురు చెల్లెలతో కలిసి వచ్చామన్నమాట. చూడండి ఇంత వచ్చింది. ఇదిగోండి ఇంకా చేస్తూనే ఉన్నాం. బంగారు పాపతో మాకు సన కూడా ఇదైంది. ఇదిగోండి మేము ఒరిస్సా కాబట్టి స్వీట్స్ కూడా తెచ్చుకున్నాము. లాస్ట్లో ఇన్ని నుంచి సపోటా పళ్ళు. ఇదిగోండి సపోటా పళ్ళు కూడా ఇక్కడే ఎక్కడో ఉంటే తీసుకున్నాము. బొబ్బాస్ పండు కూడా మేము కోసుకొని తీసుకున్నాము. ఇంటి నుంచి బయట నుంచి స్వీట్స్, ఉప్పు, కారం లాంటివే తెచ్చుకున్నాము. అంతా ఇక్కడే దొరికింది. చూడండి మా చెల్లి చాలా కామెడీ చేస్తుంది అనమాట. ఇంకోండి మా తేజ చెల్లి.
చెల్లి అందరికి కాలు నొప్పులు వచ్చేసి ఇలా కూర్చున్నారు. కూర్చొని ఉంది అది అంటుకుంటుంది ఇట్రా. చూడండి కదా ఎలా మాట్లాడుకుంటున్నారు మా డాడీ.